మామ ఫ్రెండ్స్ తో ట్రిప్ సిరీస్ లో ఇది పార్ట్ 2. ఆగను అంటూ పడుతున్న వర్షంలో ఆకుండా వెళ్తున్న మాకు ఒక ప్లేస్ కి రాగానే ఆకలిస్తుంది. ఇంకా గోదావరి స్పెషల్ బొంబాయి చట్నీ వేసుకుని నచ్చిన టిఫిన్ అన్ని తినేసాం. కానీ వర్షం మాత్రం ఆకుండా అలా పడుతూనే ఉంది. అలా చూస్తూ ఉండగా కాసేపటికి వర్షం అయితే తగ్గింది. ఇంకా దొరికింది మంచి ఛాన్స్ అని చెప్పి రోడ్డు మీద రేసింగ్ చేసుకుంటూ మరి వెళ్ళిపోయాం. విపరీతంగా ఆకుండా వర్షం పడ్డం వల్ల అనుకుంటే రోడ్డు మీద ఎవ్వరూ లేరు. మనకు కావాల్సిన కూడా అదేలేమో అనుకుంటూ రోడ్డు మీద దూసుకెళ్ళిపోయి అలా కష్టపడి ఒక గంటన్నర సేపు ట్రావెల్ చేసుకొచ్చిన తర్వాత కొంచెం మా డెస్టినేషన్ కి అయితే దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఈ దారిలో మా షూస్, వేసుకున్న బట్టలు, తీసుకొచ్చిన బ్యాగులు మొత్తం అన్ని నాశనం అయిపోయి. ఇంకా నా బండి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. మా రవిగడ్ అయితే తెలివిగా షూస్ దాహేసుకొని చెప్పులు కొనుక్కున్నాడు. మనమైతే ఇప్పుడు పంటి ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేయబోతున్నాం. ఇది చూడగానే నాకు ఒకటే అనిపించింది, వచ్చేది అసలు వర్షాకాలం, ఆ టైంలో ఈ ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారా అని. ఏమో మామ తలుచుకుంటేనే భయం వేసింది. ఇంకా బండికి అయితే 35, పర్సన్ కి అయితే 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఈయనే ఈ పంటికి డ్రైవర్ ఇక్కడ. నేనైతే ఆల్రెడీ చాలా సార్లు ఈ పంటిలో ట్రావెల్ చేశాను. మా ఫ్రెండ్స్ లో అయితే చాలా మందికి ఇదే ఫస్ట్ టైం. మా ట్రిప్ లో స్టార్టింగ్ లో తప్పైన మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ పంటి స్టార్ట్ అయ్యే లోపు ఎక్కేశారు. ఇక్కడ నుంచి మేమందరం కలిసే ట్రావెల్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగుంటాయి, అస్సలు మిస్ చేయకండి.